98 లక్షల మందికే సార్. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు, కానీ వీళ్ళు ఇచ్చింది 98 లక్షల మందికి. సరే, ఇప్పుడు అన్ని కూడా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనాల్లోకి వచ్చినప్పుడు ఇవే ఆయుధాలండి. ఖచ్చితంగా సార్. కూటమి అనేది ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి 15,000 ఇస్తే మేము ఎంతమందికి ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం, ఇంకా కనండి అని చెప్పి అనలేదా వీళ్ళు? మరి మీరు చెప్పి కదా అధికారంలోకి వచ్చారు, మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా, మేము ఇచ్చింది కూడా ఇవ్వడం లేదా అని అడగాలి కదా. మేము ఖచ్చితంగా అడుగుతాం సార్. వీటన్నిటికీ డబ్బులు ఇవ్వలేదు కదా. మరి 1,12,000 కోట్ల అప్పు చేశారు కదా. 1,12,700 కోట్ల రూపాయలు సార్ అక్షరాల. మరి ఏం చేశారు ఆ డబ్బుని? ఎక్కడికి తరలించారు సార్? మేము ప్రతి నెల సార్ యావరేజ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యావరేజ్ మీద కోవిడ్ లాంటి దుర్భర పరిస్థితులు ఉన్నా నెలకి మేము చేసింది 5,500 కోట్ల రూపాయలు అప్పు సార్. ఓకే, కానీ ఎంత చేస్తున్నారు సార్? యావరేజ్ మీద సార్. అమరావతి అప్పును ఒక్కదాన్ని పక్కన పెడతా సార్, అమరావతి అప్పు 30,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టినా సరే వీళ్ళు యావరేజ్ మీద 12,000 కోట్ల రూపాయలు నెలకు చేస్తున్నారు సార్. ఓకే ఓకే ఒకటి శాఖర్ రెడ్డి గారు నిన్న ఓకే మీరు అంశం ఓకే అప్పుల మీద ఇవన్నీ కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, మీ వెర్షన్ మీరు చెప్తారు. సార్ నేను చెప్తున్నాను, అధికారంలోకి వచ్చారు సార్. నేను అడుగుతున్నాను సార్ దయచేసి, అధికారంలోకి వచ్చారు సార్. మరి అధికారంలోకి ఏం చెప్పొచ్చారు, మీరేం చేస్తున్నారు? ఓకే, అది కదా మనం అడగాలి. పవన్ కళ్యాణ్ గారు నిన్న సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన అంశాలు చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఫాలో అయ్యారా? వర్మ గారు మీకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను సార్. ప్రతిరోజు కూడా కొన్ని వార్తా ఛానళ్లలో ఏం జరుగుతుందంటే, రోజు నాని గారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు, రోజా గారు అరెస్ట్ అవబోతున్నారా, నాని గారు అరెస్ట్ అవబోతున్నారా, వంశీ గారు అరెస్ట్ అవబోతున్నారా, అనిల్ గారు అరెస్ట్ అవబోతున్నారా? సార్ ఈ అరెస్టులకి ఎవరు భయపడుతున్నారని చెబుతున్నాం సార్. మేము ఈ అరెస్టుల తర్వాత మా మీద కేసులు ఉచ్చులు బిగించి అరెస్ట్ చేసి జైలు వేసే తర్వాత అయ్యా బాబు, ముందు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు ప్రజలకు చేస్తా అన్న ఏంటి అవి చేసి చూపించండి. అది మేము అడుగుతున్నాం. మా అరెస్టుల మీద పెట్టే శ్రద్ధలో 10% మీరు ప్రజల మీద పెట్టండి స్వామి, చాలు. ఓకే, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారండి సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మోస్తున్నందుకు రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం సార్. ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? నేను సూటిగా రాయపాటి అరుణ గారు సమాధానం చెప్పాలి సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంటి, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్కటైనా నిజమని నిరూపించారా? ఏ ఒక్కటైనా ఛాలెంజ్, ఏ ఒక్కటైనా 32,000 మంది మహిళల అక్రమ రవాణా నిరూపించారా? సుగాలి ప్రీతి కేసు తేల్చారా? ఓకే, దామోదరం సంజీవ భవన్ కట్టారా? గ్రంథాలయం కట్టారా? మన నది మన నుడి ఏమైంది సార్? యువతకి 10 లక్షల రూపాయలు స్వయం సమృద్ధికి మీరు పరిశ్రమలు పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి లోన్లు ఇప్పిస్తా, ఏమైంది సార్? చాలా మంది తోళ్లు తాటలు తీస్తా అన్నారు సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సార్ నిన్న రాయలసీమకి వెళ్తే సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారి భావదారిద్ర్యానికి నాకు సార్ రాయలసీమకి వెళ్ళారు సార్, పరామర్శించడానికి వెళ్ళారు, సంతోషమే. దాడి ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందే, దాడి ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందే. నేను దాడిని సమర్థించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సార్, దాడి చేసిన వ్యక్తిని పరామర్శించాలి, రావాలి సార్. కానీ ఏం చెప్పారు? రాయలసీమ యువత తిరగబడాలంట సార్. అంటే ఏంటి సార్? అధికారంలో ఎవరున్నారు? ఆ మెసేజ్కి అర్థం ఏంటి సార్? అధికారంలో ఉన్న వాళ్ళు ఓకే ఉండండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మిగతా వాళ్ళు మాట్లాడాక మళ్ళీ మీరు వద్దు, మీరు పాయింట్లు మీరు రేజ్ చేశారు కదా అరుణ గారు. సార్ ముగ్గురు ఉన్నారు సార్, మీరు 15 నిమిషాలు మాట్లాడారు. ఆ ముగ్గురు మాకు తలా 10 నిమిషాలు మాట్లాడే టైం అయిపోద్ది. నన్ను ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్ ప్లీజ్, దయచేసి ఆగండి సార్. సార్ ఆ రోజు ఏం మాట్లాడారు? రాయలసీమ యువతను రెచ్చగొట్టడం, మీరు బయటికి రండి, మీరు కొట్టుకోండి, నేను మీ వెనకుంటా అంటాను సార్. ఒక ప్రభుత్వం ఉన్న డిప్యూటీ సీఎం చెప్పాల్సిన మాటలా సార్? ఇక నిన్న చూస్తే సార్ సినిమా రంగం గురించి సార్ సిగ్గుచేటు సార్, నవ్వుకుంటున్నారు సార్ ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి బొకే ఇచ్చి శాలువా కప్పి మళ్ళీ బయట వరకు వచ్చి సాగనంపి, అయ్యా మీరు రండి, మీకు మేము భూములు ఇస్తాం, మార్కెట్ పెద్దది, ఇక్కడ ఏదైతే వనరులు బాగా ఉన్నాయి, మరో వైజాగ్ ని మరో ఫిలిం నగర్ ఏదైతే ఫిలిం నగర్ లో జూబ్లీ ఇస్తాం మారుద్దామని చెప్తే, ఆ రోజు దిల్రాజు నువ్వు రెడ్డి ఎన్ రెడ్డి తెలుసుకోండి అని చెప్పి మాట్లాడి నేనా? ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడిన మాటలు,
ఆంధ్ర కొడకల్లారని మాట్లాడిన మాటలు సమర్థనీయం అంట సార్. సమర్థనీయం. ఓకే ఓకే రైట్. సమర్థనీయం. అరుణ గారు దీనికి సమాధానం చెప్పానండి. ఓకే చెప్తారు అరుణ గారు. సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా, సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా మా ప్రైవేట్ వ్యాపారం మీరెవరే రేట్లు ఫిక్స్ చేయడానికి అన్నారుగా. ఈ రోజు తెలంగాణలో అదే ప్రైవేట్ వ్యాపారం. బెనిఫిట్ షోలు లేవు, మీకు ఆటలు సాగవు, టికెట్లు ఎట్లా పెంచుకుంటా అంటే కుదరదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొత్తాన్ని అక్కడ సాగిలు పడేలా కూర్చోబెట్టి అరగంట తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే అందరూ దండాలు పెట్టలేదా? అందరూ శాలువాలు కప్పలేదా ముఖ్యమంత్రి గారికి? ఓకే ఒక నిమిషం అండి. వెయిట్ ఓకే శేఖర్ వాళ్ళు మాట్లాడక మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది కదా, వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మీరు మళ్ళీ మాట్లాడగలరు. అరుణ గారు రెస్పాండ్. అన్ని ఆయన మాట్లాడారు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మీరు పాయింట్లోకి వచ్చేయచ్చు, అన్ని రాసుకున్నారు కాబట్టి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి మీకు నమస్కారం సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శేఖర్ రెడ్డి అన్న. ఆయనకి ప్రత్యేకంగా చెప్తున్నారు, మాకెవరికి చెప్పరా? అవునండి, నాకు ఆయన ఇప్పటి వరకు మాట్లాడితే ప్రత్యేకమైన అభిమానం కలిగింది, అందుకే విషెస్ చేశాను ముందుగానే. కొంచెం బీపీ తగ్గించుకొని కూర్చుంటాడు, ముందుగా విష్ చేశాను అంతే. బీపీలు మీకు రావాలమ్మా, పదవులు ఇవ్వలేదు, బీపీలు మీకు వస్తాయి తల్లి. పాపం ఎగిరి దంచారు, పదవులు ఏమి వస్తున్నట్లు. రాలేదంట, బీపీలు వస్తున్నాయని చెప్పి మీకు జనసేన వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు. అక్కడతోటి సార్ ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశాల్లో మొదటిది సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి అని చెప్పేసి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది క్లియర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్న సినిమాలు కూడా, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సరైనటువంటి ప్లేసెస్ ఇక్కడ లేవు అన్నటువంటి ఉద్దేశంతో గతంలో టూరిజం డిపార్ట్మెంట్ అనేది నిరాదరణకు గురైన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి చాలా చోట్ల మన లంబసింగి, మన్యము ఆ ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఊటీని లేదంటే మిగతా కంట్రీస్ లో ఒక వింటర్ కంట్రీస్ ని తలపించేటువంటి సీనరీస్ ఉన్నప్పటికీ కూడా టూరిజం డెవలప్మెంట్ అనేది పూర్తిగా అట్టడుగున పడిపోవడం మూలంగా గత పరిపాలనా కాలంలో సరైన ఆదరణకు నోచుకోలేదు. కాబట్టి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి లేదంటే ఇతర స్టేట్లకు వెళ్ళి తీస్తున్నారు. అదే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తే ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది, అలాగే నిర్మాతలకు కూడా బడ్జెట్ తగ్గిద్ది. కాబట్టి ఈ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రంగానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి రెండు వైపులు ఆలోచించి అటు ఇండస్ట్రీ నుంచి లాభం జరిగేలాగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వచ్చేలాగా టూరిజం డిపార్ట్మెంట్ అలాగే మూవీ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే కొంత పనుల రూపంలో ఇక్కడ కూడా ఆదాయం పెరిగింది కాబట్టి రాష్ట్రానికి ఈ విధానంలో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మూవీ ఇండస్ట్రీ పెద్దల ముందు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మీకు కావాల్సినటువంటి సీనరీస్ దానికి సంబంధించిన సౌకర్యాలను మేము డెవలప్ చేస్తాము, మీరు ఇక్కడ కూడా మీ షూటింగ్స్ నిర్వహించేటువంటి ఆలోచన తీసుకురండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ఆదాయ మార్గాల్లో మాత్రమే ఆలోచించి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన మాట్లాడినట్టు మాట అందరం కూడా సమర్థించాల్సినటువంటి అంశం ఫస్ట్. రెండోది సార్ ఇంకోటి అన్నారు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే 32,000